సో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఈ అలీ జర్దారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా సార్? ఖచ్చితంగా. నేనేమంటే పాలకులు ఎప్పుడు కూడా ఇప్పుడు అలీజార్ గారంటే కనీసం 2013 నుంచి 18 దాకా ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసిండు. ఇప్పుడు రెండోసారి ఎన్నికయ్యాడు. ప్రధానమంత్రులు గాని, సైన్యాధ్యక్షులు గాని 5 ఏళ్ళు ఎవ్వరు ఉంటలేదు. ప్రధానమంత్రికి అయితే 5 ఏళ్ళు పూర్తి చేసిన వాడు మొదటి మనం లియాఖత్ అలీ ఖాన్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఒక్కడు కూడా ప్రధానమంత్రిగా పూర్తి స్థాయి చేయలేదు ఎవరు కూడా. అధ్యక్షులు కూడా అంతే చాలా ఈయన తప్ప. అటువంటప్పుడు అభద్రతా భావంతో నిజంగా పాకిస్తాన్ పాలకులు ఎట్లా ఉందంటే ప్రజలెన్నుకున్న పాలకులేమో వాళ్ళ చేతిలో లేరు. ఎవరి చేతిలో ఉంటారు? ప్రధానమంత్రి అధికారి ఆసిఫ్ మునీర్కు ఆతిథ్యం ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ని పట్టించుకునే దాఖలు లేవు. తర్వాత ఇద్దరు కలిసి ఇచ్చాడు. షెహబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు కానీ అంతకుముందున్న ప్రధానులు కానీ సైన్యం చేతిలో ఉంటారు. మరి సైన్యం ఏం చేతిలో ఉంటుంది? తీవ్రవాదం చేతిలో ఉంటుంది. అంతేగా మన తీవ్రవాదులు ఎట్లా చెప్తే సైన్యం అట్లా నడుచుకుంటుంది, సైన్యం ఎట్లా చెప్తే అట్లా మనకు ప్రభుత్వాలు పనిచేస్తాయి. వాళ్ళ కొత్త కూడా కాదు. సైన్యం నుంచి వచ్చిన ప్రధాని కూడా వాళ్ళు క్లియర్ చేయలేదు. ఉదాహరణకు ముషరఫ్ ఉండే గతంలో. ముషరఫ్ సైన్యంలో సైన్యాధ్యక్షుడు ఉంటే తిరుగుబాటు చేసి గుట్టోను పక్కన పెట్టి వచ్చింది. వస్తే ఏమైంది? ఆయనను కూడా పదవిచ్యుతం చేసింది కదా. అంటే తీవ్రవాదులు భారత అనుకూల విధానాలు ఎవరన్నా ప్రధానమంత్రి పొరపాటుగా పాటిస్తే ముషరఫ్ వచ్చినప్పుడే కదా మనం లాహోర్ నుంచి పసరవుతున్నాం. అంతేందుకు మొరడిగా ఉన్నాం. ఆయన చనిపోయిన పుకారు వచ్చింది, చనిపోయి బాగానే ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. ఎవరు? మనకు ఇమ్రాన్ ఖాన్. స్పోర్టివ్ స్పోర్టివ్ స్పిరిట్ తో భారత్ పాకిస్తాన్ సంబంధాలు కొంచెం మెరుగుపడతాం అనుకున్నాడు. ఆయన కూడా కట్టర్ ముస్లిం కావచ్చు, కానీ స్పోర్టివ్ స్పిరిట్ తో ప్రయత్నం చేస్తే ఆయన చేసి జైల్లో పడేసింది కదా. చూసినాం కదా మనం. అంటే మన భారత విదేశాంగ విధానాన్ని గట్టిగా మెచ్చుకున్నాడు ఆయన. శ్రీరామ రక్ష భారత విదేశాంగ విధానం వాళ్ళు చేసేది ప్రపంచవ్యాప్తంగా మహిళలు పంపుతున్నారు, మనం దుర్మార్గం నాశనం అయిపోతున్నామని చెప్తే ఆయనను పదవిచ్యుతం చేసి పక్కన పెట్టింది. అంటే నేనేమంటున్నానంటే పాకిస్తాన్ అధ్యక్షులుగా ప్రధానమంత్రులు ఎవరన్నా పనిచేసి కొంచెం మనమే కదా మన పాలిది, మన దాయ దేశం కదా, మనం ఒకటి విడిపోయాం కదా, మొదటి నుంచి మనం ఒకటే కదా అని భావనతో కొంచెం ఏదన్నా ఒక 1% 2% భారతీయుల పట్ల ప్రేమ పెట్టినా, లేకపోతే భారతీయుల పట్ల మానవ విలువలు ప్రదర్శించినా కూడా అటువంటి వాళ్ళని దించేయడానికి సైన్యము దాని మీద తీర్మానాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు అమరావతిలో మాట్లాడినా, అటు పక్కన సర్దార్ అలీ మాట్లాడినా కూడా దుర్మార్గాలు ఏంటంటే భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అదే మాట మాట్లాడుతున్నాడు. తప్పగా పాకిస్తాన్ పీఓకే ఇప్పుడు స్వాధీనం చేసుకునే వాళ్ళం మేము అంటే 70 ఏళ్ళు వాళ్ళు చేసింది, వాళ్ళ తాత తండ్రి ఆయన ముఖ్యమంత్రులు కదా. ఒక్కనాడు ముందుకు రాని వాళ్ళు ఇవాళ పాకిస్తాన్ కు అప్పుడప్పుడు వంట పడుతున్నారు. ఇంకా సమస్య లేదమ్మా. ఇది అంతర్జాతీయంగా ఇటువంటి మాటలు మాట్లాడినందుకు మనం వారి రాయబారి మనం పిలిపించి నందరించాలి. అట్లాగే దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలి. మైనార్టీల లక్షణం లేకుంటే ఇంకో మాట కూడా వాళ్ళ లక్షణం లేకపోక ఉల్టా మన చోరు కొత్వాలు అంటే అన్నట్టు దొంగే దొంగ అన్నట్టు ఇప్పుడు అంటే మీ దేశంలో పద్ధతి లేదని మనం విమర్శిస్తున్నాడు కదా, భారతదేశంలో పద్ధతి లేదా మైనార్టీలకు? ఎంత ఎంత గట్టి పద్ధతితో ఉన్నారు వాళ్ళ దుర్మార్గంగా మాట మాట్లాడడం. 20 కోట్ల మంది వాళ్ళు ఎవరు 52 లక్షల మందిని భరించలేకపోతున్నాం, మేము సహిస్తున్నాం అని మాట మాట్లాడినప్పుడు 20 కోట్ల మందిని భారతదేశం ఎట్లా భరిస్తుంది? ఆ మాట అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే సహించడం కాదు, మన భారతదేశంలో వాళ్ళ భారతదేశంలో ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఎక్కువ. మనకు రెండో దేశంగా మనం ఉన్నాం. బంగ్లాదేశ్ తర్వాత ముస్లింలు ఎక్కువ మంది మన దగ్గర ఉన్నారు. 100% ముస్లిం దేశాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి జనాభా తక్కువ, కానీ జనాభా మొత్తం కలుపుకుంటే మనం బంగ్లాదేశ్ తర్వాత మన దగ్గరనే ముస్లింలు ఎక్కువ సంఖ్య ఉన్నది. మనకి 20 కోట్ల మంది. ఇంకా కొత్త లెక్క వస్తే ఇంకో 2 కోట్ల పెరుగుతారు, తక్కువ కాదు కదా. 2011 ప్రకారమే 17.9 crores ఉన్నారు. 2011 నుంచి దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ళ తర్వాత రేపు 2027 లెక్కలు వస్తే 22 కోట్లు చేరుకుంటారు. మరి ఎక్కడ 22 కోట్ల భరిస్తుంది, ఎక్కడ 52 లక్షలు భరించలేకపోతున్నాం మేము సహిస్తున్నామని మాట మాట్లాడితే కష్టం కదా అంటున్నాను. ఇక్కడ ముస్లింలు అర్థం చేసుకోవాలి, అక్కడ హిందువులకు భద్రత లేదనే విషయంలో కూడా మన భారతదేశం గట్టిగా ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ 52 లక్షల మంది కూడా మిగలాలి అక్కడ. అవును సార్. సో అలాగే పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పుడు అలీ జర్దారి చేసిన ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రయోజనం ఏమైనా ఉందనుకోవచ్చా సార్? స్వార్థ ప్రయోజనం ఉంది. రాజకీయ ప్రయోజనం ఎట్లా ఉంటుంది? స్వార్థ ప్రయోజనం ఏంటి? తాను ఇంకొక 4 ఎన్నికైంది, 2 ఏళ్ళు కాలే, ఇంకో 3 ఏళ్ళు చేయాలి. గతంలో ఇదే ప్రాక్టీస్ తోని ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు. జనసేన బిడ్డ భర్త ఆయన అట్లా చేసుకుంటూ ఆయన ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడంటే ఆ రాజకీయం చేసుకుంటే ఉన్నాడు. అసలు ఆయన పేరు ఎవరు తెలుసు ఇప్పటిదాకా? అయితే అందరికంటే పాకిస్తాన్ లో ఈ మధ్య తెలిసిన పేరు అంటే ఆసిఫ్ మునీర్. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు హిందీ ఇవ్వడము, మొన్న అమెరికా ఇరాన్ యుద్ధంలో
మధ్యవర్తిత్వం నేర్పడానికి పాకిస్తాన్ ముందుకు వచ్చినప్పుడు ఈయన ఎక్కడున్నాడు ఆయన? అందుకని ఏదో ఉప్పుల గోవిందలా ఉండేవాడు. అటువంటిది ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తారు కదా. అట్లాగే మీరు అన్నట్టు రాజకీయ ప్రయోజనం కూడా ఆయన మిగతా 3 ఏళ్ళు ఆయన అధికారంలో ఉండాలంటే ఇట్లాంటి మాటలు మాట్లాడితే సైన్యం కానీ తీవ్రవాదులు కానీ హర్షిస్తారు కదా. వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే పాకిస్తాన్ దుర్మార్గమైన తీవ్రవాద సంస్థలను సంతోషపెడతారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తారు, అప్పుడు మాత్రం వీళ్ళు పాలకులు ఉండగలుగుతారు. కానీ స్వాతంత్ర దినోత్సవం జరగకుండా దేశ ప్రజలందరూ సమానమే, దేశ ప్రజలందరినీ మంచిగా చూడాలని కోరుకునే బదులు మేము సహిస్తున్నాం 52 లక్షల మంది, అది కూడా తప్పు శాతం చెప్పాడు. 4% ఎక్కడున్నారు అంటే చూపెట్టి 4% ఎక్కడున్నారు? 2% మించి లేని హిందువుల జనాభా 4% చూపించి వాటిని మేము సహిస్తున్నామంటే మరి మిగతా దేశాల్లో ఉన్న ముస్లింలను మరి సెక్యులర్ దేశంలో వాళ్ళు ఎట్లా భరిస్తారు అనే జ్ఞానం ఉండాలి కదా. ఎందుకంటే తీవ్రవాదుల చేతుల్లో కళ్ళలో ఆనందం చూడడానికి మాత్రమే తన పదవిని కాపాడుకోవడం, రాజకీయం ఉపయోగించుకోవడం కరెక్ట్ అంటూ చేస్తున్న పని అదే. అవును సార్. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో భారత్ పాక్ మధ్య ఉన్న చారిత్రక అలాగే మత రాజకీయ విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందా? పెరిగే అవకాశం ఏం లేదు, కానీ మనం అన్నింటిని ఓర్చుకుంటున్నాం. ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని మనం ఉంటున్నాం. నేనేమంటున్నాను, ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు అనుకొని విడిచిపెడితే రేపు బెటర్ అయిపోతారు కదా. అందుకని నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇటువంటి దాని మీద మనం ఖండించాలి, వాళ్ళ రాయబారిని పిలిపియాలి, మాట్లాడాలి. అట్లాగే అంతర్జాతీయంగా కూడా దీన్ని ఎండగట్టాలి. మైనార్టీల పట్ల సరైన విధంగా వ్యవహరించని పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించాలని మనం ఐక్యరాజ్య సమితిలో కోరాలి. ఇప్పుడు చిన్న పాపైన పెద్ద కర్తలు కొట్టమన్నారు కదా, ఈ మాట మీ స్వాతంత్ర దినోత్సవం నాడే ఆగినట్టుంటే రేపు మరి కష్టం కదా. ఇప్పుడు ఇక్కడ హిందువులు పెట్టిపోయి మరి మీరు 52 లక్షల మంది 2% ఉన్న సహించకపోతున్నారు, మీరు 16% ఉన్న ముస్లిం నివేదిక సహిస్తారు, 16% వస్తారు. మనకి ఇండియాలో మొత్తం జనాభాలో జనాభా లెక్కలస్తే ఇంకో శాతం పెరుగుతుంది, తక్కువ 15% ఉన్న మేమెందుకు భరించాలని సరిపడాలనుకుంటే అప్పుడు కష్టం కదా అంటున్నాడు. అంటే తను మాట్లాడి ఇండియాలో ఉన్న ముస్లింలకు భద్రత తీసేసినట్టు లెక్క కదా. నిజంగానే అటువంటి పోరాటం రావద్దని కోరుకుందాం, కానీ అట్లా చేసినప్పుడు కష్టమే కదా అంటున్నాడు. అందుకని అంటే మాట్లాడేటప్పుడు అడుసు దొక్కనేలా కాలు కడిగిన అన్నట్టు అడిసేని దొక్కాలి, కాలు ఎందుకు కడుక్కోవాలి అంటున్నాడు. సేమ్ అదే మాట నేను ఉమర్ అబ్దుల్లా గురించి మాట్లాడుతున్నాను. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తిరిగి వాడు చేస్తుంది. సమస్య అదే. పాకిస్తాన్ ఇంకొక రకంగా మనం ఇంకా మనకు మూడు 30 దాడులు ఉంటుంది. ఒకటి ఆర్థిక సంక్షోభం, రెండోది రాజకీయ సంక్షోభం, మూడోది రాజకీయ సంక్షోభంలో బెలూచిస్తాన్ వేరవుతా అంటున్నారు. మన 11వ తేదీ నాడు 11 ఆగస్టు నాడు మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నామని డైరెక్ట్ గా అక్కడ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. అక్కడ ప్రజలు కూడా హర్షించారు. వాడు జాతీయ గీతంగా శివుని మీద పాట కట్టి జాతీయ గీతంగా వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళ బెలూచిస్తాన్ మన ఇండియాలో భాగం చేసుకోండి అని వాళ్ళు గట్టి కోరుతున్నారు. అటువంటి అవకాశమే కనుక పాకిస్తాన్కి వస్తే ఊరుకునే వాళ్ళం. జమ్మూ కాశ్మీర్ గురించి నిన్న కూడా వాకించే ఒకరు మాట్లాడాడు, అది దానికి అదే అంటున్నాను. ఇండియాలో ప్రజలు ఎవరైనా కలవాలని కలుస్తా అనుకుంటే కలుపుకునే వాళ్ళు. బెలూచిస్తాన్ విషయంలో మనం రాజకీయం చేయడం లేదు, కానీ బెలూచిస్తాన్ కనుక కలుసుకుంటే మనం కొంత ప్రయత్నం చేస్తే వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటారు. తర్వాత కావడానికి తర్వాత. అట్లాగే మన సింధు ప్రాంతము, మన పట్లుస్తాన్ ప్రాంతాల్లో చూసుకుంటే అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న వాళ్ళు మేము విడిపోతామంటారు. ఇక బీఓకే సంగతి సరే వాళ్ళు నిరసన చేస్తున్నారు. మా మొత్తం ఇద్దరు వాళ్ళు మీరు వాడుకుంటారు, విద్యుత్ మా కొరత, మీకు మొత్తం ఉత్పత్తి అంతా అక్కడైతే కాకుండా జరుగుతుంది, మీరు విద్యుత్తును మొత్తం దేశం అంతా వాడుకుంటారు, మా సంగతి అని వాళ్ళు అడుగుతున్నారు. కనుక పాకిస్తాన్ పాలకుల సంగతి ముగ్గురే. అటు పక్కన అధ్యక్షుడు అట్లా ఉన్నారు, ఇప్పుడు అలీ జర్దారి, అట్లాగే మన పాకిస్తాన్ ప్రధానమంత్రి అట్లా ఉన్నాడు షహబాజ్ షరీఫ్, అట్లాగే ఆసిఫ్ మునీర్ సైన్య అధ్యక్షుడు అట్లా ఉన్నారు. ముగ్గురే. కనుక మనం ఖచ్చితంగా ఇటువంటి దాన్ని నిరసన వ్యక్తం చేయకపోతే అలవాటు అయిపోతే వాళ్ళకంటే. ఓకే సార్.